నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు కొమరమైన రజని శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి డైరెక్టర్ గా పదవీ ప్రమాణ స్వీకార బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఆమెకు పట్టు వస్త్రాలు బహకరించగా పూజారులు శాస్త్రోక్తంగా ఆశీర్వచనం చేశారు. నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయం ఏదైనా గానీ నా ధర్మకర్తృత్వ బాధ్యతను సక్రమముగా నిర్వహించుటకు తప్ప ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని సమక్షమున గాని పరోక్షమున గాని తెలుపక రహస్యముగా ఉంచుదునని హిందూ మూలముగా దైవ సాక్షిగా మనసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. లక్ష్మక ఇది ఫేమస్ ఇందిరాబాద్ ఉన్నది చూడండి సాయి సైడ్ రావాలా ఉపాధ్యాయ వృత్తిలో గత 29 సంవత్సరాల నుండి విద్యాభివృద్ధిలోను గత 14 సంవత్సరాల నుంచి సామాజిక సేవలను కృషి చేసిన ఇనుకొల్ల పోలీసురావు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ ప్రతిభ అవార్డు మాజీ గుంటూరు కృష్ణా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు చేతులపై అందుకున్నారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ చేస్తున్న సామాజిక సేవను పాఠశాల అభివృద్ది చేసినందుకు గాను ఈ అవార్డును అందించారని తెలిపారు. ఈ సందర్భంగా కర్లపాలెంలో ఉన్న మండల ప్రముఖులు ఆయనను అభినందించారు. శేషవర్ధనరావు గారు డైరెక్టర్ శ్రీ సాయి శ్రీ ఈ పోలీసురావు గారిని సత్కరిస్తున్నారు. నల్లపాలెం బాపట్ల డిస్ట్రిక్ట్. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు కాల్ ఏ శేషవర్ధనరావు గారు డైరెక్టర్ శ్రీ సాయి సంతోషి హై స్కూల్ ఎస్ఎంఓ నగర్ గుంటూరు డిస్ట్రిక్ట్. ఏ శేషవర్ధనరావు గారు వెల్కమ్ సార్. సిహెచ్ సాంబశివరావు గారు డైరెక్టర్. ఓకే, నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ శ్రీనాథ్ పాతూరి గారు డైరెక్టర్ శ్రీ రామకృష్ణ విద్యాలయ గుంటూరు. అందరూ కూడా తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుచున్నాము. ఏపీజే అబ్దుల్ కలాం 2025 ప్రతిభ అవార్డు అందుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మరి ప్రత్యేకంగా గత 29 సంవత్సరాల పాఠశాల అభివృద్ధి గాను గత 14 సంవత్సరాల నుంచి సామాజిక సేవలు
చేస్తున్న సేవలు గుర్తించి ఈ అవార్డుకి ఎంపిక చేయటమైంది. మరి నిన్న జరిగిన గుంటూరు జరిగిన కార్యక్రమంలో గుంటూరు కృష్ణా డిస్టిక్ల మాజీ ఎమ్మెల్సీ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణ అవార్డును అందుకోవటమైంది. మరి చేస్తున్న సేవలు పాఠశాల అభివృద్ధిలో కృషిగాను మరి గతంలో కూడా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డును తీసుకోవడం జరిగింది. ఈరోజు మరి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును తీసుకోవడంలో మరి చాలా సంతోషకరంగా ఉంది. మరింత స్ఫూర్తిదాయకంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యొక్క స్ఫూర్తిని తీసుకొని ఇంకా నా వంతు నేను సమాజంలోనూ పాఠశాల అభివృద్ధిలోనూ కృషి చేస్తానని తెలియపరుస్తున్నాను. మరి ప్రత్యేకంగా అవార్డు ఎంపిక చేసిన వారికి, ఇచ్చిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మోంతా తుఫాను గురి అయ్యే ముప్పు ప్రాంతమైన వేటపాలెం మండలంలోని కటారిపాలెం గ్రామ సమీపంలో గల ఎస్టీ కాలనీ నందు వేటపాలెం ఎస్ఐ మరియు చీరాల రూరల్ ఎస్సీఐ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బాయితానా ఇంకా వర్షం వస్తుంది, తొందరగా వర్షం వస్తుంది, గ్యారెంటీ వస్తుంది. ఇక్కడే ఉండి ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. గోతాలు పెట్టుకో. భోజనాలు కూడా అరేంజ్ చేస్తాం అక్కడ. బాపట్ల జిల్లా చీరాల ఓడరేవు రామాపురం సముద్ర తీరాలలో మోంతా తుఫాన్ ప్రభావంతో తాత్కాలికంగా పర్యాటకులను అనుమతులు నిలిపివేస్తున్నామని రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు తెలిపారు.
సూచనల మేరకు రాబో తుఫాన్ గురించి కర్లపాలెం మండల పరిధిలో అన్ని ఏర్పాట్లు చేశామని బాపట్ల ఆర్డీఓ గ్లోరియా అన్నారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ మండల పరిధిలో 15 సచివాలయాల్లో 17 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, లోతట్టు ప్రాంతాల వారు, పక్కా గృహం లేని వారు అందులో చేరాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే వారికి కబుర్లు పంపించామని చెప్పారు. అక్కడ త్రాగునీటి సౌకర్యం కూడా ఆటంకాలుండకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ షాకీర్ పాషా, ఆర్డబ్ల్యూఎస్ ఏడీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మనకి కర్లపాలెం మండలంలో సిపిడబ్ల్యూఎస్ స్కీమ్స్ 2 ఉన్నాయి. దుండివారిపాలెం ఒకటి, అదేవిధంగా పెదగొల్లపల్లి పాలెంలో 2 ఉన్నాయి. అక్కడ మనం జనరేటర్స్ కూడా రెడీ చేసుకోవటం జరిగింది. వాటర్ ట్యాంక్స్ అన్ని కూడా ఫిల్ చేయటం జరిగింది. ఒకవేళ మనకి తీవ్ర ఇబ్బంది అయితే ప్రతి గ్రామానికి కూడా వాటర్ ట్యాంక్స్ పంపించడానికి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు సన్నద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మన మండలంలో ప్రెగ్నెంట్ ఉమెన్ 5 ఉన్నారు. వారిలో ఆల్రెడీ 2 హాస్పిటల్స్కు పంపించడం జరిగింది. ఇంకొక 2 ఈరోజు పంపిస్తున్నాము. ఇంకా ఒకరు ఉన్నారు, వారు నెక్స్ట్ మంత్ డెలివరీ డేట్ ఇచ్చారు కాబట్టి వెళ్ళడానికి అంత సుముఖంగా లేదు. వాళ్ళని కూడా మనం హాస్పిటల్కి పంపించడానికి ప్రయత్నిస్తున్నాము. శ్రీ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ మంతా తుఫాన్ తీవ్రంగా వస్తున్న నేపథ్యంలో మనం సచివాలయ పరిధిలో మనం ఈ వనరులను, తుఫాన్ను ఎదుర్కోవడానికి అవసరమైన వనరులను సిద్ధం చేసుకోవటం జరిగింది. కర్లపాలెం మండలానికి సంబంధించి మొత్తం సచివాలయాలు 15 ఉన్నాయి. ఈ 15 సచివాలయాల్లో 4 గ్రామాలు మనకి సముద్రానికి దగ్గరగా ఉన్నాయి. అవి తుమ్మలపల్లి, పెదపులుగువారిపాలెం, పేరలి, నర్రావారిపాలెం. అదేవిధంగా మనకి ఒక కర్లపాలెం మండలంలో లోలింగ్ ఏరియాస్ అంటే లోతట్టు ప్రాంతాలు 2 ఉన్నాయి. అవి గాదే వెంకటరెడ్డి కాలనీ, తుమ్మలపల్లిలో ఎస్టీ కాలనీ ఇలా ఉన్నాయి. ఇవి మనం 15 సచివాలయాల పరిధిలో 17 రిలీఫ్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ తుఫాను ఉధృతంగా వచ్చినట్లయితే మనం అందరినీ కూడా ఆ యొక్క రిలీఫ్ క్యాంప్స్కి తరలించడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే వృద్ధులను, మహిళలను, చిన్నపిల్లలను ఈ రిలీఫ్ క్యాంప్స్కి పంపించడానికి ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా తుమ్మలపల్లి, నర్రావారిపాలెం మధ్యలో మనకి పొన్నాల కాలువ అనేది ఒకటి ఉంది. అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా ఆ సంబంధిత విఆర్ఓని, విఆర్ఏని అక్కడ డ్యూటీ వేయటం జరిగింది. ఎవరు కూడా వాగు దాటి వెళ్ళిపోకుండా అక్కడ డ్యూటీలు వేయటం జరిగింది. ఈ రిలీఫ్ సెంటర్స్లో మనం అందరూ టీమ్స్ని, మండల్ లెవెల్ ఆఫీసర్స్ని, విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ని డ్యూటీలు వేసి షిఫ్టుల ప్రకారం అక్కడ ఉండి అక్కడ ఏర్పాట్లన్నీ చూసుకోవాల్సిందిగా ఆదేశించడం అయినది. ఈ విధంగా మనం తుఫాను వచ్చినట్లయితే తీవ్రంగా ఎదుర్కోవడానికి అన్ని రకాల ఉద్యోగులతో కానీ మన మెన్ అండ్ మెటీరియల్తో సిద్ధంగా ఉండటం జరిగింది. బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్ఎన్పీఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యార్లగడ్డ అన్నపూర్ణంబ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులు కూర్చోవడానికి 50 కుర్చీలు సభ్యుల సహాయ సహకారాలతో అందించడం జరిగిందని అధ్యక్షులు పోలుదాసు రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ మురళి, డాక్టర్ ఐ బాబురావు, వైస్ ప్రిన్సిపల్ రత్నప్రభ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ అధినేత డాక్టర్ బాబురావు గారికి, ఇక్కడ ఉన్న అధ్యాపకులకు, మా గవర్నమెంట్ మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. మాది ఎన్ఆర్ఎన్పీఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ 2008 నుండి మేము ప్రారంభించడం జరిగింది. అమల ఆంజనేయులు గారు ఆయన ప్రెసిడెంట్గా ఉంటే 2008 నుండి నేను సెక్రటరీగా ఉన్నాను. ఈ వాకర్స్ అసోసియేషన్ అనేది మేము ఆరోగ్యం కోసం, ఆరోగ్యం మహాభాగ్యం నడిపించండి అనే కాన్సెప్ట్ తో ప్రతిరోజు మేము వాకింగ్ చేస్తూ దీన్ని ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా రూపుదిద్దాం. రేపల్లె సబ్ డివిజన్ ఆర్డీఓ రామలక్ష్మి ముంతా తుఫాను కారణంగా రేపల్లె పట్టణ మరియు గ్రామ ప్రజలందరికీ జాగ్రత్తలు, సూచనలు తెలియజేశారు. ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ బయటికి రావద్దని, నిత్యావసర సరుకులు వెంటనే కొనుక్కొని ఇళ్లలోకి ప్రవేశించాలని, చెట్ల వద్ద ఎవరూ నిలబడవద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉందని, 27, 28, 29 తారీఖులలో వర్షం అధికంగా ఉంటుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ప్రతి మండలానికి పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ప్రతి పునరావాస కేంద్రంలో కంట్రోల్ రూమ్ మరియు టోల్ ఫ్రీ నంబర్లు ఇవ్వడం జరిగిందని, విపత్తు కాలంలో టోల్ ఫ్రీ నంబర్ కు వెంటనే కాల్ చేసి తెలియజేయగలరని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి రామలక్ష్మి మాట్లాడుతున్నాను. మనకి మోంతా తుఫాన్ ఉందని ఆల్రెడీ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవాళ ఈవినింగ్ నుంచి మనకి
రేపాలె డివిజన్లో హెవీగా రెయిన్ఫాల్ ఉంటుంది. 28th 29th కూడా చాలా ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది. విండ్ స్పీడ్ కూడా 100 km/h ఉంటుందని ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మేము లో లయింగ్ ఏరియాస్ అన్నిటి కూడా అరౌండ్ 22 వరకు ఐడెంటిఫై చేశాము. రీహాబిలిటేషన్ సెంటర్స్ విలేజ్కి ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. ఆల్ 110 రెవెన్యూ విలేజెస్లో కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ నియర్ బై స్కూల్స్ ఐడెంటిఫై చేసి స్టాఫ్ని కూడా అక్కడ డిప్లాయ్ చేసి డ్యూటీస్ కూడా వేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ కూడా మండలానికి తహసీల్దార్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ నెంబర్స్ కూడా ఆల్రెడీ ప్రశ్నించాము. డివిజనల్ లెవెల్లో మున్సిపల్ కార్పొరేషన్ రేపల్లె దగ్గర, అలాగే 9 మండల్స్లో కూడా కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఆల్రెడీ పబ్లిక్గా ఇవ్వడం జరిగింది. రోజు టామ్ వేయిస్తున్నాము. ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండాలి. స్కూల్స్, ఆల్ గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ యాజ్ వెల్ ఎస్ కాలేజెస్ అన్నిటికీ కూడా 3 days హాలిడేస్ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు డిక్లేర్ చేశారు. కలెక్టర్ వినోద్ కుమార్ చేసిన తుఫాను హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని మండల గ్రామాల్లో పర్యటించి నివాస గృహాలు సక్రమంగా లేని 83 కుటుంబాలను గుర్తించి వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మండల ప్రత్యేక అధికారి హౌసింగ్ పీడీ ఏమినేని వెంకటేశ్వరరావు తెలిపారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోంతా తుఫాన్ చాలా ఉధృతంగా ఉంది కాబట్టి మండల గ్రామాల్లోని ప్రజలు అవసరమైతే తప్ప బయట సంచరించరాదని, నిత్యావసర సరుకులు ముందస్తుగా తీసుకుని భద్రపరచుకోవాలన్నారు. ప్రజాక్షేమం దృష్ట్యా ఆస్తి ప్రాణనష్టం జరగకుండా తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని 9494027916 నంబర్కు ఫోన్ చేయాలన్నారు. అందరికీ నమస్కారం అండి. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మోంతా తుఫానికి సంబంధించి అమృతలూరు మండలంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేదంటే మోంతా తుఫాను తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనేది మనకి వార్తల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే వాళ్ళకి సంబంధించిన నిత్యావసర సరుకులు ఏమైనా ఉంటే వాటిని కూడా మీరు జాగ్రత్తగా ఈ 2 రోజులకి సరిపడా పెట్టుకోవాలి. అలాగే మరి ఎక్కడైతే మనకి ఈ ప్రాబ్లం ఉన్న విలేజెస్లో ఎక్కడైతే మనకి పూరి గుడిసెలు కానీ ఏదైనా చాలా లో లయింగ్ ఏరియాస్ అంటే బాగా పల్లవ ప్రాంతాల్లో నీరు వచ్చి మునిగిపోయే పరిస్థితి ఉన్న ఒక 7 గ్రామాలను మనం గుర్తించి వాళ్ళని మనం సురక్షిత ప్రాంతాలకి తరలించడానికి కూడా మరి చర్యలు తీసుకోవడం జరిగింది. అలా 7 గ్రామాల్లో మనం దాదాపు మరి 83 మంది కుటుంబాలని, సుమారు 197 మందిని వాళ్ళని మనం సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నాము. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మరి ఆ యొక్క సురక్షిత ప్రదేశంలో వాళ్ళందరికీ మరి భోజన సదుపాయం, అలాగే వాళ్ళకి కావాల్సిన మంచినీరు అన్ని సౌకర్యాలు మనం కలిగించడం జరిగింది, ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు చక్కగా వాళ్ళు ఏదైనా ఇబ్బందికరం అనుకుంటే వెంటనే వాళ్ళు తరలించడానికి కూడా మనం మరి వాళ్ళకి సంబంధించిన ఆటోల్లో అన్న కూడా మనం రెడీ చేసి పెట్టాము. కాబట్టి వాళ్ళు కాకుండా ఇంకెక్కడైనా మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక వాళ్ళు కూడా మనకి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది మనకు తహసీల్దార్ గారి కార్యాలయంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మనం ఎవరైనా సరే ఈ నెంబర్కి మనం కాల్ చేస్తే వెంటనే దీనికి సంబంధించిన అక్కడ ఉండే మరి గ్రామ స్థాయి అధికారులు కూడా వెంటనే వాళ్ళకి సమాచారం ఇచ్చి వెంటనే దాన్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మోంతా తుఫాను ఎదుర్కొన్నట్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండా సాంబశివరావు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నట్టుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాజీ సైనికులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిద్దంగా ఉన్నారని రాష్ట్ర అధ్యక్షులు తాండా సాంబశివరావు తెలియజేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, మత్స్యకారులకు వేటను నిషేధించి సహాయక చర్యలు అందించడం, విద్యార్థుల రక్షణ దృష్ట్యా పాఠశాలలకు సెలవులు ప్రకటించడం, వైద్యాధికారులను, రెవెన్యూ అధికారులను, పోలీస్ అధికారులను, పంచాయతీ రోడ్లు, భవనాల శాఖలకు సంబంధించిన అధికార యంత్రాంగాన్ని మోంతా తుఫాన్ కోసం సిద్దం చేసిన తీరు అద్భుతమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సైనికులకు, రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం మోంతా తుఫాన్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోంతా తుఫాన్ సహాయక చర్యల్లో భాగంగా విస్తృతమైనటువంటి మరి ఏర్పాట్లు చేస్తుందో, అందులో భాగంగా మాజీ సైనికుల తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున మరి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి మోంతా తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొనుటకు మాజీ సైనికులందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము.
మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు తీసుకున్నటువంటి చర్యలు ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం కానీ, మత్స్యకారులను వేటకు నిషేధించి వారికి సహాయక చర్యలు అందించడం కానీ, విద్యార్థులకు స్కూల్స్కి, కాలేజీలకి, పాఠశాలలకి సెలవులు ప్రకటించి మరి వారికి రక్షణ కల్పించడంలో కానీ, అదేవిధంగా పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గ పరిధిలోని పలు ప్రముఖ శైవ క్షేత్రాల్లో భక్తులు తెల్లవారుజాము నుండే బారులు తీరారు. ముఖ్యంగా గురిజాల మండలం దైద గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ అమరలింగేశ్వర స్వామివారి బిలంలో భక్తులు పవిత్ర కృష్ణా నదిలో స్నానాలు ఆచరించి బిలంలో గల స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పూర్ణచంద్రరావు మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసంలో దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఈ పవిత్ర కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, ఈ పవిత్ర కృష్ణానదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే భక్తులకు వారి కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకమని ఈవో పూర్ణచంద్రరావు తెలిపారు. ప్రతి ఒక్కరికి మనవి స్వామివారి యొక్క ప్రతి భక్తులు ధైర్యమైన అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాము. గవర్నమెంట్ లో పోయిన వాటికి కట్టాలి. కూడా ఇట్లా పొలంలో ఉంటాయి అప్పుడే వచ్చి నుంచి కార్తీక మాసంలో మొదటి సోమవారం ఈరోజు ఉదయం 4 గంటల నుండి స్వామివారి మూలవారాట దగ్గర అభిషేకంతో దర్శనాలు మొదలు పెట్టడం జరిగింది. 4 నుండి 6 వరకు సుమారుగా ఆదివారం రాత్రి ఎవరైతే నిద్రలు చేశారో స్వాములు కానీ, అయ్యప్ప స్వాములు కానీ, శివస్వాములు కానీ పూర్తి స్థాయిలో దర్శనం చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 1000 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 4 నుండి 6 వరకు ప్రతి భక్తులకి వాళ్ళకి ఉచిత దర్శనం కల్పించాము. అలాగే 6 తర్వాత ఇప్పుడు పైన ఉన్న శివాలయం దగ్గర మన అభిషేకాలు మొదలు పెట్టడం జరిగింది. అలాగే భక్తులకు కావాల్సిన డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ, షవర్ బాతింగ్ కానీ, ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారో ఘాట్లో కిందకి దిగి స్నానం చేయలేని వాళ్ళందరికీ కృష్ణానది వాటర్ని మనం పైకి పంపు చేసి దాదాపు 12 షవర్ బాతులు పెట్టాము. అక్కడ ఎక్కువగా చిన్నపిల్లలు అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ అక్కడ స్నానం చేస్తున్నారు. అలాగే ఉమెన్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ మనకి ఘాట్లో ఆల్రెడీ 12 ఉన్నాయి. ఎక్స్ట్రాగా ప్రత్యేకంగా మళ్ళీ దాతల ద్వారా ఒక 7 ఉమెన్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ మనం పెట్టడం జరిగింది. అలాగే వాష్రూమ్స్, శానిటేషన్ కి సంబంధించి ఎక్కువగా ప్రయారిటీ శ్రీయుత కలెక్టర్ గారి ఉత్తర్వులు, అలాగే ఉప కమిషనర్ వారు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఉత్తర్వుల మేరకు వాష్రూమ్స్ మీద అలాగే శానిటేషన్ మీద ఈ సంవత్సరం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ జరిగింది. వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో మన దగ్గర 17 వాష్రూమ్స్ మహిళలకి, పురుషులకి సపరేట్ గా ఉన్నాయి. వాటన్నిటికీ 2 చొప్పున మనం సపరేట్ స్టాఫ్ ని డిప్లాయ్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫినాయిల్ కానీ, క్లీనింగ్స్ కానీ అన్ని ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు ప్రస్తుతం దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పటి వరకు సుమారుగా 1000 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఎక్కువగా మహిళా భక్తులు వస్తున్నారు. అలాగే ఆర్టీసీ సర్వీసులు కూడా మొదలవడం జరిగింది. ఆర్టీసీ సర్వీసులు ఇప్పటి వరకు 2 సర్వీసులు చేస్తున్నారు. అలాగే దైదా పిహెచ్సి వాళ్ళు మనకి ఆరోగ్య శిబిరం కూడా ఏర్పడడం జరిగింది. వాళ్ళ ఏఎన్ఎంస్ కానీ వాళ్ళ స్టాఫ్ మందులతో కూడా రెడీగా ఉన్నారు. ఏదైనా అన్వాంటెడ్ సిచ్యువేషన్ ఏదైనా ఎదురైనా హ్యాండిల్ చేసే అవకాశం ఉంది. అలాగే SHO గురజాల వారి ఆధ్వర్యంలో పోలీసులు కూడా మనకి సపోర్టివ్ గా ఉన్నారు. ఘాట్లో అలాగే స్విమ్మర్స్ ని కూడా మనం ఒక 6 స్విమ్మర్స్ ని ఘాట్లో పెట్టడం జరిగింది. ఇది ప్రస్తుతం పూర్తిగా దైదా అమలింగేశ్వర స్వామి దేవస్థానం
భక్తులుగా దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ఇంకా ఈ ఫ్లోటింగ్ 11 నుండి మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పుడే కాస్త భక్తుల రాక మొదలైంది. ఓం నమః శివాయ. పల్నాడు జిల్లా అమరావతిలో వెంచి ఉన్న పంచరామాల్లో మొదటి క్షేత్రమైన అమరరామం ఈ రోజు శివుడికు ప్రీతికరమైన కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజామునే కృష్ణానదిలో స్నానమాచరించి కార్తీక దీపములు వెలిగించి బాలచాముండి సమేత అమరేశ్వర స్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. శివనామ స్మరణలతో శివాలయాలు మారుమోగుతున్నాయని ఆలయ అధికారి అసిస్టెంట్ కమిషనర్ రేఖ తెలిపారు. దాన్ని ముందు చేసుకోవాలి. సరే అన్నకి లేట్ అవుతుంది. గమనించాలి. ఓం నమః శివాయ.
పడతారు ఇంటికి నడవండి పెట్టే ఉన్నాయో భారతీయ సంస్కృతిలో భాగంగా కార్తీక మాసం సందర్భంగా ప్రతి హిందువు శైవ క్షేత్రాలను సందర్శించి భగవంతుని ఆశీర్వాదం పొందాలని రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ చాలక్ సీనియర్ న్యాయవాది చనువాది చిన్న సత్యనారాయణ పిలుపునిచ్చారు. కార్తీక సోమవారం సందర్భంగా ఉదయం ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడారు. సూర్యోదయానికి ముందుగానే స్నానం చేసి స్వామికి ధూపదీప నైవేద్యాలు అర్పించి శైవ క్షేత్రాలను సందర్శించి స్వామివారి కృపకు పాత్రుడు కావాలని ఆయన ఆకాంక్షించారు. సత్తెనపల్లి పట్టణంతో పాటు కోటప్పకొండ, అమరావతి పుణ్యక్షేత్రాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తున్నారని తెలిపారు. ఓం నమో నారాయణాయ, కార్తీక దామోదరాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు ప్రస్తుతం కార్తీక మాసం వచ్చింది కాబట్టి భారతీయ సంస్కృతిలో భాగంగా ప్రతి ఒక్క హిందువు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే స్నానం చేసి స్వామికి దీపాలు ధూపదీప నైవేద్యాలు అర్పించి తర్వాత దేవాలయ సందర్శన జరుగుతుంది. సత్తెనపల్లి పట్టణంలో అన్ని శివాలయ క్షేత్రాలన్నీ చాలా ప్రజలతో భక్తులతో బాగా ఉధృతంగా పూజలు జరుగుతూ ఉన్నాయి. నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. నా పేరు చలువాది హేమలత. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. ఈ శ్లోకం మనవాళ్ళ మామూలు నక్షత్రం, ఈరోజు తిరునక్షత్రం అయింది. మనకి రామాంజుల వారు తెలుసు కదా అందరికీ. ఆ రామాంజుల అవతారం తర్వాత మన మామూలుగా ఆవిర్భవించారు. ఆయన తిరునక్షత్రం ఈరోజు అందరం వైష్ణవులందరూ మనవాళ్ళ మామూలుకి తిరునక్షత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరం ఆయన సేవించుకుంటూ ఉన్నాం. సత్తెనపల్లిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట బాధిత బంధువులు ఆందోళన చేపట్టారు. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి. స్టేట్ బ్యాంక్ సమీపంలో ప్రశాంతి ఆసుపత్రి ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని బంధువులు ఆందోళన. జూనియర్ డాక్టర్ చేత వైద్యం అందించి తమ శిశువు మృతికి కారణమయ్యారని ఆరోపణ. 2 రోజుల క్రితం ప్రశాంతి హాస్పిటల్లో పురిటి నొప్పులతో హాస్పిటల్ కి చేరిన పట్టణానికి చెందిన శిరీష డాక్టర్ ప్రశాంతి నిర్లక్ష్య వైఖరితోనే శిశువు మృతి చెందిందని వాపోయిన బాధితులు. నమస్కారం అండి. నేను ఈరోజు నిన్న ఉదయం మా వదిన గారు ప్రశాంతి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. గర్భవతిగా ఉంది. ఆమె మా డెలివరీ చేసింది. ఆమె చేయలేదు, వేరే వాళ్ళ చేత చేపించింది. ఆమె అందుబాటులో లేని కారణంగా వేరే వాళ్ళు వచ్చారు. నిన్న ఉదయం మేము అడ్మిట్ అయ్యాం. అడ్మిట్ అవ్వగానే ఆమె మొత్తం అన్ని టెస్టులు అన్నీ చూస్తుంది. బాగానే ఉంది బేబీ బాగానే ఉందని చూస్తుంది. 5:30కి ఆమె లేదు, నొప్పులు వస్తున్నాయి. వేరే డాక్టర్కి తీసుకెళ్ళింది. వేరే డాక్టర్ ఫోన్ చేసి ఆమె ఫోన్ ఎత్తలే. అసలుకి ఫోన్ ఎత్తకపోయినా కానీ 100 ఫోన్లు దాకా పోయినా కానీ ఆమె ఫోన్ ఎత్తల. 100 సార్లు ఎంతమంది ఆమెకు అనుకూలంగా ఉంటే అంతమంది చేత ఫోన్లు చేయించాం. ఆమె అయితే ఫోన్ ఎత్తకపోవటం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఆమె అందుబాటులో లేని మాకు చెప్పకుండా వేరే డాక్టర్ని పిలిపించి ఇక్కడ చేపించింది. 2 గంటలన్నర పుషింగ్ ఆమెకు రానప్పుడు ఇప్పుడు నార్మల్ డెలివరీ, ఫస్ట్ డెలివరీ నార్మల్ డెలివరీ, రెండో నార్మల్ డెలివరీ రానప్పుడు సిజేరియన్కి పోవాలా. సిజేరియన్కి పోకుండా 2 గంటల సేపు ఉమ్మనీరు పోయింది. ఉమ్మనీరు పోయిందన్న ఆలోచన మీకు వచ్చినప్పుడు
సిజేరియన్కి పోవాలిగా. ఆదివారాలండి మొత్తు డాక్టర్లు ఏడుంటారండి అని చెప్పేసి అన్నారు. మరి పరిస్థితి చేయిదారినప్పుడు మొత్తు ఆపరేషన్కి ఎందుకు పోయారు మరి మీరు? మొత్తు డాక్టర్ 5 నిమిషాల్లో వచ్చాడు ఆడికి. మొత్తు డాక్టర్ 5 నిమిషాల్లో. మీరు చేయాలనుకుంటే ఎంతసేపు? నువ్వు నిర్లక్ష్యంగా ఎక్కడో ఉండి ఎవరినో హాస్పిటల్ పెడితే నీదే హాస్పిటల్, ఇంకొకరిది ఎవరిదన్నానా? పల్నాడు జిల్లా మాచవరం మండలం గోవిందపురం గ్రామంలోని పాత ఆంజనేయ స్వామి దేవాలయంలో గుప్త నిధుల కోసం ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. 100 సంవత్సరాల నాటి ఆలయం కావడంతో నిధులు దొరుకుతాయని ఆశతో తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. గ్రామస్తులు వచ్చేసరికి దుండగులు వాహనం తవ్వకానికి వాడిన సామాగ్రిని అక్కడే వదిలేసి వారిపోయారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దొరికినోడు వస్తాడు మా వాళ్ళ పొంద పచ్చికాయ ఎవరో చెప్పిన ఏముంటది ఇప్పుడు మీరు భయపడతారు. దొరికినోడు చెప్పడా ఏంది? దొరికినోడు చదువుతాడు కదా. వీళ్ళు భయపడుతుంటే ఏంది మేము వచ్చి అంత ఆయన దేవుడు మేము వాసన ఎంత సౌండ్ ఆడికే వచ్చింది. అదే ఉంచుని పెట్టాడు నిన్న సాగులు వచ్చి మూట మూటకి వచ్చి మా ఆడు ఏం చేస్తాడంటే కోర్టు చేస్తాడు కార్తీక మాసం అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన నెలగా చెబుతారు. ఈ మాసంలో ప్రతి శైవక్షేత్రంతో పాటు ప్రతి శివాలయంలోనూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తూ కార్తీక దీపాలను వెలిగిస్తూ తమ మొక్కులను తీర్చుకుంటారు. భక్తులు ఇక కార్తీక మాసంలో వచ్చే తొలి సోమవారానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పాలి. నకరికల్లు మండలంలోని చేజర్ల గ్రామంలో స్వయంభూ వెలిసిన శ్రీ కపోతేశ్వర స్వామి క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయం ప్రత్యేక చరిత్ర గల దేవాలయం. కార్తీక మాసం మొదటి సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు. దీంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ స్వామి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. భక్తులు తెల్లవారుజాము నుండే పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. మీరంటే అభిషేకమా దర్శనమేనా? హర హర మహాదేవ. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చేజల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి గంగా భ్రమరాంబ పార్వతీ సమేత కపోతేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం 2000 సంవత్సరాల క్రితం దేవాలయ నిర్మాణం జరిగిందట. అంతకు పూర్వమే దేవుడు ఇక్కడ స్వామివారు ఉన్నట్టు శాసనాల ద్వారా నిరూపితమైంది. ఇక్కడ ఇప్పటికి కూడా ఋషులు సంచరిస్తారు ఈ దేవాలయంలో. స్వామివారికి అర్ధరాత్ర పూజలు చేస్తారని చెప్పి ప్రతీది. అందువల్ల స్వామివారి యొక్క దేవాలయంలో నిద్రించి మనసులో అనుకున్నటువంటి కోరికలు ఏదైతే అనుకుని నిద్రిస్తారో అవి 40 రోజుల్లో తీరతాయని కూడా ఇక్కడ ప్రతీతి అండి. ఈ స్వామివారి యొక్క మహత్తు దశ దిశలా వ్యాపించి ఉన్నది. స్వయంభూ, ఇది ప్రతిష్ఠితం కాదు, స్వయంభూలింగం. ఈ శివచక్రవర్తి యొక్క శరీర భాగమే ఇక్కడ శివుడుగా ఇదైంది, లింగ రూపంలో అయింది. ఇది కుడి భుజంలో బిందె నీళ్లు పడతాయి. ఎడమ భుజం ఎన్ని పోసినా అంతర్వాహిని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. శివచక్రవర్తి యొక్క శరీర కంఠం దగ్గర నుంచి భుజాల దగ్గర నుంచి నడుము వరకు కూడా భాగం అని చెబుతూ శరీర భాగం అని చెప్పి శివచక్రవర్తి యొక్క శరీర భాగం అని చెబుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.